ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం. స్వామివారి అష్టోత్తర నామాల్లో ఓం శ్రీ యోగీశ్వరాయ నమః, ఓం శ్రీ యోగీంద్రవందితాయ నమః అని చదువుతూ అర్చిస్తుంటాం కదా. పూర్వం నుంచి కూడా యోగులు ఒకరితో ఒకరు ఎదురుగా ఉండి మాట్లాడుకోకపోయినా హృదయాలతో మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎలాగో చూద్దాం. ఒకసారి కంచి పరమాచార్యుల వారి సన్నిధికి ఒక వ్యక్తి వస్తాడు. అతడు ప్రశాంతి నిలయానికి రావాలని బయలుదేరుతూ పరమాచార్యుల వారి ఆశీర్వచనం తీసుకోవడానికి కంచికి వస్తాడు. అతడు ఏమీ చెప్పకుండానే పరమాచార్యుల వారు, నువ్వు బాబాను చూడటానికి వెళ్తున్నావన్నమాట, చాలా సంతోషం. నీవు నా ఆశీర్వాదం కొరకు వచ్చావని నాకు తెలుసు. కానీ భౌతిక శరీరంతో మన మధ్య బాబా రూపంలో తిరుగుతున్నది ఆ జగన్మాత కామాక్షి. దర్శనానికి నీవు వెళ్తున్నప్పుడు ఇంకెవరి ఆశీర్వాదము నీకు అవసరం లేదు. వెళ్ళి ప్రశాంతంగా దర్శించుకొని రా అని చెప్తారు. అతడు ఒక రాజకీయ నాయకుడు. ప్రశాంతి నిలయంలో జరిగే ఒక ఫంక్షన్కి అతడిని ఆహ్వానించగా బయలుదేరి వెళ్ళాడు. అతడు వచ్చిన ప్రోగ్రాం అంతా అయిపోయాక బాబావారు అతడిని బ్లెస్ చేసి ఒక లాకెట్ సృష్టించి ఇస్తారు. ఆ లాకెట్లో ఉన్న బొమ్మ ఏంటంటే శ్రీ కంచి పరమాచార్యుల వారిది. యోగీశ్వరుల వ్యవస్థ అలా ఉంటుంది. ఒకరు చేసే ఆశీర్వాదం ఒకరి సన్నిధికి ఎవరు వస్తున్నారో వారికి తెలిసిపోతూ ఉంటుంది. 1950వ సంవత్సరంలో రమణ మహర్షి గారు సమాధి చెందుతారు. ఆ రోజు పర్తిలో ఏమైందంటే, స్వామివారు తమ గదిలో ఉండగా రోజు 2 విద్యార్థులు స్వామితో పాటు నిద్రించడానికి స్వామి గదిలోకి వస్తూ ఉంటారు. అలా ఆ 2 విద్యార్థులు అక్కడ ఉండగా ఉన్నట్లుండి స్వామివారి శరీరం 4 అడుగులు పైకి లేస్తుంది. ఆ పిల్లలిద్దరూ ఆశ్చర్యంతో స్వామివారు ఎవరినో కాపాడటానికి వెళ్ళారు అనుకొని వెంటనే వారిరువురు ఒకరు పాదాల దగ్గర ఒకరి శిరస్సు దగ్గర పట్టుకొని ఉంటారు. స్వామివారి శరీరం కింద పడుతుందేమో అని వారి భయం. అప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. స్వామివారి కుడి పాదం పగిలిపోయి విభూది కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటుంది. సువాసన వెదజల్లుతూ వేడిగా ఉంటుంది. స్వామివారు రమణ మహర్షి ఆత్మ నాలో లీనమైపోయింది అని అంటూ తిరిగి తమ శరీరంలో ప్రవేశిస్తారు. మామూలుగా అయ్యాక విద్యార్థులు ఆ విభూదినంతా పోగు చేసి అందరికీ పంచుతారు. అంటే మహర్షులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలు హృదయాల్లో కలిగి ఉంటాయని అర్థమవుతున్నది కదా. పూర్వం చిత్రావతి నదీ తీరంలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉండేవి. ఒక కేరళ భక్తుడు బాబావారి దర్శనానికి వస్తాడు. అతడు క్రియాయోగం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చిత్రావతి నది ఒడ్డున కూర్చొని క్రియాయోగం చేస్తూ అతడు హృదయంలో అనుకుంటాడు కదా, యోగుల వ్యవస్థ అనేది నిజంగా ఉందా? ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారా? నా గురువు యోగానంద మహారాజ్, ఆయన గురువు యుక్తేశ్వర మహారాజ్, ఆయన గురువు లాహిరి మహాశయులు, ఆయన గురువు మహావతార్ బాబాజీ. ఈ అవతార్ బాబాజీ వయసు లేదని, ప్రపంచంలో సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారని, కొందరికి కనిపిస్తూ ఉంటారని కూడా అనుకుంటారు. అలాంటి అవతార్ బాబాజీని చూడగలవారు ఎంత అదృష్టవంతులో కదా అనుకుంటూ ధ్యానంలో ఉంటాడు. ఇంతలో అతడి కుడి భుజం మీద ఒక చెయ్యి పడుతుంది. ఎవరిదా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దివ్య తేజస్సుతో ఒక ధోతి కట్టుకొని ఉన్న మధ్య వయస్కుడు నిల్చొని ఉంటాడు. ఎవరు మీరు అని అడుగుతాడు కేరళ భక్తుడు. దానికి అతడు, నీవు ఎవరినైతే చూడాలనుకుంటున్నావో ఆ అవతార బాబాజీనే, లేచిరా దర్శనానికి వెళదాం అంటాడు.
అతడికి ఏం అర్థం కాదు. అతడితో పాటు లేచి కేరళ భక్తుడు నడుచుకుంటూ ప్రశాంత నిలయంలోకి వస్తాడు. అప్పుడు ప్రస్తుతం ప్రశాంతి నిలయం ఉన్న రూపం లేదు. ఇప్పటి భవన సముదాయం లేదు. గణేష్ గేటుకు సమీపంలోకి వచ్చాక ఈ భక్తుడిని మహావతార్ బాబాజీ, నువ్వు వెళ్ళి బాబావారి దర్శనం చేసుకురా, నేను ఇక్కడి నుండే దర్శనం చేసుకుంటాను అంటాడు. కేరళ భక్తుడు వెళ్ళి భక్తులతో కలిసిపోయి స్వామివారిని దర్శించుకొని వెళ్తాడు. స్వామివారు బయటికి రాగానే ఇతడు స్వామిని దర్శించుకుని పాద నమస్కారం తీసుకుంటాడు. స్వామి ఇతడిని ఆశీర్వదించి మహావతార్ బాబాజీ వైపు చూస్తాడు. ఆ బాబాజీ స్వామివారి వైపు చూస్తారు. ఇద్దరి కళ్ళలో ఒకరి ఒకరు చూసుకుంటారు. దర్శన సమయం అయిపోయి బాబావారి లోపలికి వెళ్తారు. ఈ కేరళ భక్తుడు గబగబా మహావతార్ బాబాజీ వద్దకు వచ్చి, స్వామితో మీకేం పని, ఏం మాట్లాడాలనుకున్నారు అని అడుగుతాడు. బాబాజీ, ఒక విషయం మీద స్వామి సలహా తీసుకోవటానికి నేను వచ్చాను. బాబావారిని దర్శించాను, నా పని పూర్తయింది. బాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారం, మేమందరం ఆయన సలహాతోనే నడుస్తూ ఉంటాం అని చెప్పి కొద్ది దూరం వెళ్ళి మాయమైపోతాడు. కేరళ భక్తుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఈ విధంగా స్వామి దర్శనానికి ప్రపంచంలో ఉండే అనేక మంది యోగులు, అవధూతలు, దేవతలు సహితం రావడం జరుగుతూ ఉంటుంది. సత్యసాయి పరమాత్ముడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు కదా. ఓం శ్రీ యోగీశ్వరాయ నమః. జై సాయిరామ్.